మోషకి దేవుడు చెప్పాడు, బండను కొట్టు అన్నాడు. కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. రెండోసారి అన్నాడు, నువ్వు నీ సహోదరుడు ఇద్దరు వెళ్ళి ఆ బండ దగ్గరికి వెళ్ళి బండతో మాట్లాడుకో, ఇజ్రాయెల్కి నీళ్లు కావాలి, నీళ్ళు ఇవ్వు అని చెప్పు అన్నాడు. ఈయన ఆడికి వెళ్ళిపోయి ముందేం చేశాడు, బండను కొడితే నీళ్ళు వచ్చాయి, వేసేసాడు బండను ఒక దెబ్బ. దేవుడు ఏం చేయమన్నాడు, మోషే ఏం చేశాడు, నీళ్ళు లాగినయా వచ్చాయి. ఎందుకంటే అక్కడ నీళ్ళు రాకపోతే మోషే తక్కువైపోతాడు, అక్కడ నీళ్ళు రాకపోతే మోషే చులకనైపోతాడు. అక్కడ నీళ్లు రాకపోతే మోషేని మరి వాళ్ళు నమ్మరు, మోషేకి చేత కదరా అంటారు. మోషేకి ఏ బ్యాక్గ్రౌండ్ అయితే ఉందో, ఏ చరిత్ర అయితే ఉందో, మోషేకి ఏ స్థాయి గొప్పతనం ఇశ్రాయేలులో ఉందో అది ఎక్కడ దేవుడు తగ్గనీలా నీళ్ళు ఇచ్చేసాడు. అయితే మోషేతో పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు అంటాడు, ఇశ్రాయేలు ముందు నువ్వు నా నామాన్ని సన్మానించలేదు. ఆ విషయం మీకు ఎలా తెలుసంటే మోషే చెప్పాడు, మీ నిమిత్తం దేవుడు నా మీద కోపపడింది, ఎందుకంటే మీ నిమిత్తమై నేను భావోద్రేకానికి గురైపోయి ఆయన చెప్పింది చేయలేకపోయాను, అందుకు నన్ను కానాన్ని వెళ్ళకుండా ఆపేశాడు. అది సాక్షాత్ మోసే సాక్ష్యం ఇచ్చాడు. మనమైతే మన చరిత్రలో ఆ సంఘటన తీసేసి రాసేవాళ్ళు. మన చరిత్రలో ఆ సంఘటన తీసేసి నేను దేవుడు మాట వినలేదు అనే సంఘటన తీసేసి రాసేవాళ్ళమే. మోసే స్పష్టంగా దాన్ని కూడా